మన ముకుంద జ్యువెలర్స్ లో కాసుల పేరు ఫెస్టివల్ ఫ్లాట్స్ 9.99% ఆఫ్ ఆన్ VA కాసుల పేరు జ్యువెలర్స్ నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ నేత ఎంపీ ప్రియాంక గాంధీతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఇద్దరు నేతలు చర్చించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు ఆవిడ. సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నందుకే కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం కట్టబెట్టారని ప్రియాంక గాంధీకి తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో ఏఐసీసీ నేత ఎంపీ ప్రియాంక గాంధీతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఇద్దరు నేతలు చర్చించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేసిన ఆమె సీఎం రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నందునే కాంగ్రెస్ పార్టీకి ఘన విజయం కట్టబెట్టారని ప్రియాంక గాంధీకి తెలియజేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైట్, ఇక ఇవాళ సైతం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోనే ఉన్నారు. మున్సిపల్ పోలింగ్ కు సంబంధించిన కౌంటింగ్ మొత్తం కూడా ఆయన ఢిల్లీ నుండే పర్యవేక్షించారు. అయితే ఈ పర్యటనలో ఆయన ఏఐసీసీ నేత ఎంపీ ప్రియాంక గాంధీతో సమావేశమయ్యారు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఇద్దరు నేతలు కూడా చర్చించుకున్నట్టుగా సమాచారం. అనంతరం కూడా ప్రియాంక గాంధీ ఆయనకు కంగ్రాచులేషన్స్ తెలిపినట్టుగా తెలుస్తోంది. అయితే విజయం సాధించడానికి మేజర్గా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే దీనికి ఒక మేజర్ రీజన్ గా కూడా అభివర్ణించారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసినట్టుగా తెలుస్తోంది. ఇక ఆయన హైదరాబాద్ కు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఒక ఢిల్లీ పర్యటనలో ఇప్పటి వరకు కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో కూడా ఆయన భేటీ అయినట్టుగా అప్పట్లో సమాచారం. సో మంత్రులతో భేటీ అయ్యి ఇటు తెలంగాణకు రావాల్సిన నిధులు, తెలంగాణకు రావాల్సిన నీటి వాటాకు సంబంధించి కూడా ఆయన మాట్లాడినట్టుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రులతో ఆయన డైరెక్ట్ గా కూడా భేటీ అయ్యారు ఈ ఢిల్లీ పర్యటనలో. అనంతరం కూడా ఆయన ఇవాళ మున్సిపల్ ఎలక్షన్స్ కు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియను సైతం ఢిల్లీ నుండి ఆయన నేరుగా పర్యవేక్షించారు. ఇక కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం కారణంగా ఏఐసీసీ నేత ఎంపీ ప్రియాంక గాంధీతో ఆయన సమావేశమయ్యారు. ప్రియాంక గాంధీ ఆయనకు కంగ్రాచులేట్ చేసినట్టుగా సైతం తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఇప్పటికే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని తిరుగు ప్రయాణం అయ్యే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఏ టైంకి ఆయన హైదరాబాద్కు వచ్చే అవకాశం ఉందనుకోవాలి? అసలు ఇక్కడ అప్డేట్స్ ఏంటి శివ? పర్యటన ముగిసింది. ఢిల్లీ పర్యటన ముగించుకుని కొద్దిసేపు క్రితమే తన అధికారిక నివాసం తుగ్లక్ రోడ్లోని తన అధికారిక నివాసం నుంచి ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. అయితే ఢిల్లీ పర్యటన ముగియడానికి ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణలో ఈరోజు విడుదలైన మున్సిపల్ ఫలితాలపై ప్రధానంగా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. మున్సిపల్ ఫలితాల్లో ఘన విజయం సాధించినందుకు కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రావడానికి ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే అమలు చేస్తుందో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజల మనసు చూరకొని ఈ ఎన్నికల్లో విజయం సాధించింది అనేది కూడా ప్రధానంగా ఇటు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా ప్రియాంక గాంధీ అభినందించారు. మరి ముఖ్యంగా ఇటు అన్ని తానై సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించడం కానీ, అంటే విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత బహిరంగ సభల్లో పాల్గొనడం, ఇటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి సంబంధించి కానీ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపే విధంగా ఆయన ప్రసంగించడం, గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చేపట్టారు, దాని ద్వారా
ఎటువంటి మార్పులు జరిగాయనే అంశాలపై ప్రధానంగా ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. దానిలో భాగంగానే ఈరోజు ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ బయలుదేరడానికి ముందు ప్రియాంక గాంధీని కలిసిన సందర్భంలో ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. గతంలో కూడా ఎన్నికల ప్రచారంలో లాస్ట్ వరకు కూడా ప్రియాంక గాంధీ తెలంగాణ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో సుడిగాలి పర్యటన చేసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో కీలకంగా కూడా ప్రియాంక గాంధీ వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే ఈ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రావడం, ఈరోజు ఉదయం నుంచి కూడా ఢిల్లీలోని తన అధికారిక నివాసం నుంచే ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి మానిటరింగ్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఫలితాలను పైన అధికారులను కానీ ఆ జిల్లాలకున్న ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరుతున్న వారి నుంచి సమాచారం తెలుసుకోవడం, ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి గొడవలు జరగకుండా కౌంటింగ్ అనేది నిర్వహించాలనేది కూడా ప్రధానంగా అక్కడ ఉన్న అధికారులు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే దాదాపు 2281 స్థానాలకు వార్డులు ఏవైతే ఉన్నాయో దాంట్లో దాదాపు అన్ని ఫలితాలు అయితే వెల్లడించారు. దాదాపు 130 ఫలితాలు వార్డుల ఫలితాలు దాదాపు ప్రకటించారు. దీంట్లో 1200 చోట్ల ఇటు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. కొన్ని చోట్ల ఈ ప్రతిపక్ష పార్టీ, మరోవైపు ఎంఐఎం కానీ ఇతర అదర్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో విపక్షాలు అవి కొన్ని చోట్ల విజయం సాధించాయి. మొత్తంగా చూసుకుంటే అన్ని చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం చూపిస్తూ వచ్చింది. దానిలో భాగంగా మొత్తం 1200 స్థానాలకు పైగా కూడా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అనేక మున్సిపల్ కార్పొరేషన్లు కానీ ఇటు వార్డ్స్లో కూడా విజయం సాధించిన నేపథ్యంలో మొత్తం ప్రజలందరూ కూడా తాము చేసిన అభివృద్ధిని చూసి ఓటు వేశారు అనేది కూడా పార్టీ శ్రేణులందరూ కూడా ఇటు మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన సంక్షేమ పథకాలను కానీ చేసిన పాలన తీరును చూసి ఇప్పుడు ప్రజలు తమకు పట్టం కట్టారనేది కూడా అందరూ కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా భావిస్తున్నారు. ఇటు చిన్న స్థాయి సెకండ్ గ్రేడ్ లీడర్ నుంచి ఉన్నత స్థాయి అధికారి వరకు, ఉన్నత స్థాయి లీడర్ వరకు కూడా అంటే లోకల్గా ఉన్న స్థానిక లీడర్ కానీ ఇటు ఎమ్మెల్యేలు, మరోవైపు డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్, ఎంపీలు, మంత్రులు వీరందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రతి ఒక్కరు కూడా అక్కడ కష్టపడి వార్డుకు సంబంధించి కానీ మున్సిపల్ కార్పొరేషన్ గెలిపించడంలో కీలక పాత్ర వహించారు. కాబట్టి ఇప్పుడు ఈ విజయం అందరిది ఉమ్మడి విజయం అంటూ కూడా అందరూ ప్రధానంగా చర్చించుకుంటున్నారు. దానిలో భాగంగా ఇటు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులను మొన్న ఖర్గేను కలిశారు. మున్సిపల్ ఎన్నికలు జరిగిన విధానానికి సంబంధించి ఆయనకు వివరించారు. తర్వాత కేసీ వేణుగోపాల్ను, రాహుల్ గాంధీ పార్లమెంట్లో కలిశారు. ఈరోజు ఢిల్లీ పర్యటన ముగించుకునే ముందు ఇటు ప్రియాంక గాంధీని కలిసి మున్సిపల్ ఎన్నికల ఫలితాలను వివరించారు. ఇటు ప్రియాంక గాంధీ కూడా సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు. ఇక ప్రజెంట్ ఎయిర్పోర్ట్కు బయలుదేరి వెళ్ళారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి సీఎం రేవంత్ రెడ్డి మరో 2 గంటల్లో చేరుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. శివ, ఆయన ఇవాల్టి ఎలక్షన్స్ గురించే కాకుండా ఇటు కేంద్ర మంత్రులతో సైతం ఆయన భేటీ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. సో ఎటువంటి డిస్కషన్స్ వాళ్ళు చేసుకున్నారు అనుకోవాలి, ఎటువంటి చర్చలు సఫలీకృతం అయ్యాయి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి శివ? సో ఎస్, మొత్తానికి ఇటు ఢిల్లీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ఎయిర్పోర్ట్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఆయన కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. ఇటు రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఆ తర్వాత నీటి వాటాకు సంబంధించి ఏపీ, తెలంగాణ మధ్య జరుగుతున్న వాటర్ వార్కు సంబంధించి ఆయన కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సైతం మాట్లాడినట్టు సమాచారం. ఇక ఇవాళ మున్సిపల్ ఎలక్షన్స్ కు సంబంధించిన రిజల్ట్స్ పై ఆయన ఎక్కువగా ఫోకస్ చేశారు. ఢిల్లీ నుండి ఆయన పూర్తిగా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ తెలంగాణ మున్సిపల్ ఫలితాలను క్లీన్ స్వీప్ చేసిన అనంతరం కూడా ఆయన ఇటు ప్రియాంక గాంధీని కలిశారు. ప్రియాంక గాంధీ సీఎం రేవంత్ రెడ్డికు అభినందనలు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఇస్తున్న సంక్షేమ పథకాల వలనే ఇది సాధ్యమైంది అంటూ కూడా ఆవిడ పేర్కొన్నట్టు సమాచారం.